ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఈ ప్రశ్న అడుగుతున్నానని చెప్పి మీరేమనుకోవద్దు. ఏం ప్రశ్న? మళ్ళీ మీకు ఆల్రెడీ ఒకసారి బిరుదు కూడా ఇచ్చాను. సరే అడగండి, నో ప్రాబ్లం. అంటే అందరికీ పనికొచ్చేది ఎప్పుడైనా మనం చెప్పడం మన ధర్మం. చెప్పండి, పర్లేదు. సార్, శుక్రగ్రహం అనుకూలిస్తే డబ్బు, సంపద, ఐశ్వర్యం వస్తుంది. అదే శుక్రగ్రహంతో స్త్రీ వ్యామోహం, పురుషుడికి స్త్రీ వ్యామోహం, స్త్రీకి పురుష వ్యామోహం కూడా పెరుగుతుందని అంటారు. నిజంగా ఇలాంటి పెరిగినప్పుడు కొన్ని అనర్థాలు కూడా దారితీస్తూ ఉంటాయి. వాళ్ళ లైఫ్ ఏదైతుందో స్పాయిల్ అవుతుంది. దాంపత్య జీవితంలో అంటే ఒక స్త్రీకి శుక్రయోగం ఉండి ఆ భర్తకు లేకపోతే ఆ ఇంకో ఇంటి పక్క వాళ్ళకి ఎదురింటి వల్ల ఉంటే ఇల్లీగల్ రిలేషన్షిప్ ఇది స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి అడ్డుకట్ట వేసేది ఏమన్నా ఉందా? ఇలాంటి వాటి వల్ల ప్లస్లా మైనస్లా? యోగం అంటే అనుభవించడానికే సార్, కానీ ఇది కొంచెం మైనస్గా మనం చూడొచ్చు. సో దీనివల్ల నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి? తప్పకుండా అండి. ఒకటి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే, ఒకటి ఇందులో 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, యుక్త వయసులో ఉన్న స్త్రీ పురుషులు ఒకరి మీద ఒకరు ఇష్టపడడం, వివాహం చేసుకోవడం, ఇది ధర్మబద్ధం. ఇందులో ఎటువంటి దోషం లేదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే రిలేషన్షిప్స్, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అయితే ఖచ్చితంగా తప్పే, అందులో ఎటువంటి సంశయం లేదు. అది ఎవరు చేసినా తప్పే. ఒకటి అయితే ఇది ఎందుకు ఏర్పడుతుంది? చేసేవాళ్ళు ఏమైనా పెద్ద పెద్ద నేరస్తుల, దొంగల, లేకపోతే వాళ్ళు మంచివాళ్ళు కాదా అంటే అలా లేదు. నేను అంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి చాలామందిని చూశాను నేను. వాళ్ళ జాతకాలు చూసినప్పుడు అందులో కనబడుతుంది, ఏమంటే మీకు రిలేషన్స్ ఉంటాయంటే అవును సార్ అని ఒప్పుకుంటారు. కానీ వాళ్ళు సేవలు చేసే వాళ్ళు ఉంటారు అందులో, మహాభక్తులు ఉంటారు అందులో. ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే వెంటనే వెళ్ళి సహాయం చేసే వాళ్ళు ఉన్నారు అందులో. అంటే మరి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ వీళ్ళకి రిలేషన్షిప్స్ ఏర్పడుతున్నాయి అని నేను అబ్జర్వ్ చేసినప్పుడు 2 విషయాలు ప్రధానంగా మనకు అర్థమైన విషయం ఏంటంటే, 2 కాదు 3 విషయాలు చెప్తాను చూడండి. ఏమిటది అంటే, ఒకటి అతి కామం. వీళ్ళల్లో విపరీతమైనటువంటి కామ కోరికలు ఉన్నప్పుడు ఏర్పడుతుంది ఒకటి. రెండవది ఏమిటి అంటే, వాళ్ళకి సరైనటువంటి పార్ట్నర్ లేకపోవడం వల్ల ఇంకొకరు సరైనటువంటి వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళతో కనెక్ట్ అయిపోతారు. మూడోది ఏమిటి అంటే, వీళ్ళు ఏ ప్రయత్నము చేయకపోయినా అనుకోకుండా కనెక్ట్ అయిపోతారు ఇద్దరు వ్యక్తులు. అవును, అది ఎందుకు జరుగుతుంది? అది మేము మొత్తం రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏమిటి అంటే, పూర్వజన్మల్లో బలంగా కోరుకుంటారు ఒక వ్యక్తి కావాలి అని. పూర్వజన్మల్లో ఈ వ్యక్తితోనే నాకు కావాలి, ఈ వ్యక్తితోనే రిలేషన్షిప్లో ఉండాలనో, లేకపోతే నేను కొంత జర్నీ చేయాలనో కోరుకుంటారు. అది ఉండిపోతుంది. మనం చూడండి, మగధీర సినిమా ఉంది. ఆ మగధీర సినిమాలో ఆ విలన్ కోరుకుంటాడు, ఇది ఎలాగైనా సరే నేను హీరోయిన్ ఇచ్చేయాలని. మళ్ళీ జన్మిస్తాడు. హీరో హీరోయిన్స్ కూడా ఒకరికొకరు బంధంగా ఉంటారు, వాళ్ళిద్దరు మళ్ళీ జన్మిస్తారు. అలా ఏంటంటే కొంతమందికి అక్కడేమో ప్రేమను చూపించాడు, ఆ సినిమాలో పవిత్రంగా ఉండే ప్రేమను చూపించాడు. కానీ నేను చెప్పే కోణం ఏంటంటే, ఒక వ్యక్తి మీద విపరీతమైన వ్యామోహం, స్త్రీ మీద కావచ్చు, పురుషుడి మీద కావచ్చు, విపరీతమైన వ్యామోహం ఉండిపోయి వాళ్ళ కోరిక తీరక మళ్ళీ ఇంకొక జన్మలు ఎత్తినప్పుడు వాళ్ళకి కనెక్టివిటీస్ వస్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా శుక్రుడు కనుక పాడై 12వ స్థానంలో కనెక్ట్ అయితే వాళ్ళకేంటంటే, ఒకరని కాదు, కౌంట్లెస్, ఒకరు ఇద్దరు నేను చూసిన జాతకాలు కనీసం ఒక 100 మెంబర్స్తో, 100 కంటే అబౌవ్ 200 మెంబర్స్తో వాళ్ళు రిలేషన్స్ పెట్టుకునే జాతకాలు నేను చూశాను. ఇంకొంతమంది ఒక్కరినే ఇంకా లైఫ్లో ఇంకా వీళ్ళు తప్పితే నాకు ఇంకొకరు వద్దు. అదేంటండి మీకు ఎందుకు అట్లా అనిపిస్తుందంటే, ఏమో సార్ నాకు తెలియదు, నాకు ఎక్కడో ఏదో తెలియని ఒక ఫీలింగ్. అలా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమీ అన్యాయం చేయరు, ఇంట్లో ఉండేటువంటి జీవిత భాగస్వామితోనే బాగానే ఉంటారు, ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంటారు. అయితే దీన్ని మనం ఎంతవరకు సపోర్ట్ చేయొచ్చు అంటే, శాస్త్రం మాత్రం దీన్ని తప్పనే చెప్పింది ఖరాఖండిగా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, రైట్. అయితే ఇది ఎందుకు ఏర్పడుతుంది అంటే, నేను ఇందాక చెప్పినటువంటి కారణం వీళ్ళకి ఎక్కడో ఉండిపోతుంది ఒకటి. రెండవది
ఈ అతి కామ్యత ఉండడం అనేటువంటిది. అయితే చాలామందికి నేను చూసిన జాతకాల్లో చాలామంది ఏంటంటే, సార్ నేను ఇందులోకి వచ్చేసాను, తెలుసో తెలియకో పూర్వజన్మ కర్మ వల్ల, లేకపోతే నాలో ఉండేటువంటి అతి కోరికల విపరీతమైన కోరికల వల్ల, కొన్ని బలహీన క్షణాల్లోనో, కొంతమంది కొన్ని బలహీన క్షణాల్లో వస్తారు. అది నేను 2 విషయాలు చెప్తానండి. ఒకటేమో అంటే 2 లైవ్గా జరిగిన విషయాలు, అంటే వాళ్ళ పేర్లు, అంటే మీ నా ఎక్స్పీరియన్స్లో కొన్ని వందలకి కొన్ని వేల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు ఇవి చూసే వాటిలో. అందులో ఒక 65 ఇయర్స్ ఉండేటువంటి ఒక పురుషుడికి ఒక 30 ఇయర్స్ ఉండేటువంటి అమ్మాయితో కనెక్టివిటీ ఏర్పడింది. వీళ్ళిద్దరూ ప్లానెడ్గా ఏమీ చేయలేదు, వీళ్ళిద్దరు ఏమీ చేయలేదు, వాళ్ళకి రాగానే ఏదో తెలియని ఒక ఆకర్షణ ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య. వాళ్ళ వయసు తేడా చూడండి ఒకసారి. వాళ్ళ జాతకాలు తీసి చూస్తే ఎగ్జాక్ట్లీగా వాళ్ళకి 12th హౌసెస్లో, ఇద్దరికి 12th హౌస్లో వీనస్ అండ్ మార్స్ వచ్చి కనెక్ట్ అవుతున్నారు వాళ్ళకి. సో ఈ ఇద్దరికి అలా ఉన్నప్పుడు ఇద్దరు ఆటోమేటిక్గా కలిసిపోతుంటారు. అయితే ఇక్కడ వాళ్ళిద్దరూ కలవడం కాదు అక్కడ సమస్య. ఈ సమస్య ఎంతసేపు కూడా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఇవి సఫర్ అవుతాయి కదా. ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, పిల్లల లైఫ్స్ డిస్టర్బ్ అవుతాయి కదా. అండ్ శాస్త్రం చాలా స్పష్టంగా పెద్ద అంటే కొన్ని దోషాల్లో చాలా పెద్ద దోషంగా చెప్పబడింది ఈ రిలేషన్స్ పెట్టుకోవడం అనేటువంటిది. మరి పూర్వజన్మల్లో ఉండేటువంటి కర్మలు వీళ్ళ ప్రమేయం లేకుండా జరిగిపోతుంటాయి కొన్నిసార్లు. అలాంటప్పుడు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే, మీరు అమ్మవారి ఆరాధన గనక చేయగలిగితే నిత్యము, మన జన్మజాతక చక్రరీత్యా ఏదో కర్మ మిగిలిపోయి అనుకోకుండా నా ప్రమేయం లేకుండా కనెక్ట్ అయిపోయింది. ప్రమేయం లేకుండా కనెక్ట్ అయ్యే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను పనిగట్టుకొని ప్లానెడ్గా వాళ్ళు ఏదో స్కెచ్లు వేసి ఇంకా అవతల వాళ్ళని ఏదో మభ్యపెట్టేసి చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. అది కూడా ఇంకా అది మహాపాపం. ప్రమేయం లేకుండా జరుగుతాయి కొంతమంది లైఫ్స్లో. అలాంటప్పుడు చేయవలసింది ఏమిటి అంటే, అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే వీళ్ళకి తెలియకుండానే ఇద్దరికీ కూడా ఏదో కారణాల చేత వీళ్ళు మళ్ళీ దూరం అవుతారు, అందులో సందేహం లేదు. మనకి చూడండి, అమ్మవారి అవతారాల్లో రకరకాల క్షేత్రాలు ఉన్నాయి. అందులో కామాఖ్య ఉంది. కామాఖ్య వెళ్ళి అమ్మవారిని ఆరాధిస్తే ఏమవుతుంది అంటే, పూర్వజన్మల్లో కొన్ని కామ్య సంబంధమైనటువంటి మిగిలిపోయి ఈ జన్మల్లో ఇంకొక రకంగా కనెక్ట్ అవుతున్నప్పుడు అలా కనెక్ట్ అవ్వకుండా ఒకటి చేస్తుంది. రెండవది ఏంటంటే, స్త్రీలకు కొంతమందికి ఈ నెలసరి వచ్చే విధానంలో ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ రావడము, సంతానం కలగకపోవడం జరుగుతుంటుంది. అది క్లియర్ అవుతుంది పర్టికులర్గా అమ్మాయి జాతకం. అంటే అమ్మాయి జాతకంలో 8th హౌస్ పాడైతే 8th హౌస్ రాహు సంబంధం వచ్చినా ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత వృశ్చిక రాశి పాడైనా కూడా. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ వీటిల్లో నేను మీకు ఒక విషయం చెప్తా. అంటే ఒక లైవ్గా జరిగినటువంటి, ఇందాక నేను 60 అని చెప్పాను కదా, ఇంకోటి చెప్తాను చూడండి. వాళ్ళిద్దరూ కూడా చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఇద్దరు కూడా మంచి వీళ్ళకి సేవలు చేయడం కానీ, వృద్ధాశ్రమాలు వాటికి సేవలు చేయడం కానీ, చిన్నపిల్లలకి సేవలు చేయడం కానీ, అంటే చదువులేని వాళ్ళకి ఇవ్వడం కానీ, అండ్ సొసైటీలో ఒక మంచి ఇదిగా ఉన్నటువంటి వారు. వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ కూడా మంచివే. ఇక్కడ ఈ అమ్మాయి యొక్క భర్త చెడ్డవాడనేం కాదు, ఈ అమ్మాయి యొక్క భర్త చేతకానివాడు కాదు, చెడ్డవాడు కాదు. అంటే కొంతమంది అనుకోవచ్చు ఏమని, అబ్బాయికి ఏదైనా లోపం ఉంటే ఇట్లా రిలేషన్ ఏర్పడిందేమో అని. చేతకానివాడు కాదు, చెడ్డవాడు కాదు, అందగాడు కాకుండా పోలేదు, అందగాడే. ఫైనాన్షియల్ ఆల్సో గుడ్, ఆస్తుల పరంగా బాగున్నాయి ఈ అమ్మాయి యొక్క భర్తకి. అదేవిధంగా ఆ అబ్బాయి విషయంలో కూడా తీసుకుంటే, వైఫ్ గుడ్ లుకింగ్, మంచి అమ్మాయి, కంటికి రెప్పలా చూసుకుంటుంది, మంచి ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్. వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు ఒకరికొకరు. ఒకరోజు ఇట్లాగే ఒక సేవా సంబంధించిన దాంట్లో కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయినప్పుడు జరిగిన విషయం ఏమిటి అంటే, అనుకోకుండా వాళ్ళిద్దరి మధ్యని ఐదు వచ్చేసింది, వాళ్ళిద్దరు కనెక్ట్ అయిపోయారు. ఈ కేసు నేను దాదాపుగా ఒక 5 years అవుతుంది అనుకుంటా, ఆల్మోస్ట్ నేను చూసి 5 years దాటిందో 5 years దాదాపుగా, అంటే చాలా సంవత్సరాలు అయింది కదా, గుర్తులేదు. వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ ఆ అమ్మాయి నాకు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారు ఇట్లా
ఒక జాతకం చెప్పించుకోవాలని ఇద్దరిది ఇచ్చింది. నేనేమనుకున్నా భార్యాభర్తలు అనుకున్నాను నేను ఫస్ట్. కామన్గా భార్యాభర్తలు ఇస్తారు కదా. అమ్మ ఇది మీది, ఇది మీ హస్బెండా ఎవరమ్మా అని అడిగా, లేకపోతే మీ బ్రదరా ఎవరు, ఎందుకంటే మనం గబుక్కని భార్యాభర్తలు అనుకోలేం కదా. అడిగితే కాదండి అది భర్తలాగే అన్నది. భర్తలాగేంటమ్మా, ఇది అయితే భర్త అవుతారు, లేకపోతే భర్త కాబోయే భర్త. అలా అనుకోవడానికి ఇక్కడ చూస్తే దాదాపుగా 40 years ఉంది ఏజ్. 40 years అయితే లేట్ మ్యారేజ్ యోగాలు ఏం కనిపించట్లేదు. రెండిట్లో లేట్ మ్యారేజ్ యోగాలు కనిపిస్తే మనకి 7-8 కనెక్టివిటీ అంటారు. అలా ఉంటే మనం అనుకోవచ్చు ఏమని, ఇద్దరికి ఒకే లేట్ మ్యారేజ్ ఇప్పుడు చేసుకుంటున్నారేమో, ఇద్దరికి ఎర్లీ మ్యారేజ్ యోగాలే ఉన్నాయి జాతకంలో, కాబోయే భర్త కాదు, ఎందుకంటే ఇద్దరికి మ్యారేజ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది జాతకంలో. అంటే అలా కాదు సార్, మీకు ఒక విషయం చెప్పాలి, ఇది మేము నరకం అనుభవిస్తున్నాము అంది. ఏమైందమ్మా, ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది జాతకంలో, జీవిత భాగస్వామి బాగానే ఉన్నాడు, ఆస్తులు బాగానే ఉన్నాయి జాతకంలో, ఇంకేం నరకం అని నాకు అర్థమవుతుంది, కనెక్టివిటీ ఏర్పడిందని. కాకపోతే వాళ్ళ నోటితో మనం ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటానండి, కొంతమంది స్త్రీలతో మాట్లాడి చాలా జాగ్రత్త మాట్లాడాలి. వాళ్ళంతా వాళ్ళు చెప్పినప్పుడు ఫీల్ అవ్వరు, మనం గబుక్కుని అన్నాం అనుకోండి యాక్సెప్ట్ చేయరు, ఒకసారి చేయరు. అందుకని ఏం చేస్తామంటే సర్వసాధారణంగా ఇక్కడైతే కొన్ని ఇవి కనిపిస్తున్నాయేమో, సరే ఓకే పర్లేదు, మీదేంటి ఇంట్రెస్ట్, దేని గురించి అడుగుతున్నారు చెప్పండి అన్నప్పుడు ఆమె ఈ విషయం చెప్పింది. చెప్పి మంచి భర్త ఉన్నాడు నాకు, అటు వదులుకోలేకపోతున్నా, ఇక్కడ కనెక్ట్ అవ్వలేకపోతున్నా, అంటే కనెక్ట్ అయిపోయాను కానీ ఇది వదలలేకపోతున్నా, అది వదలలేకపోతున్నా, అతను కూడా ఇది వదలలేకపోతున్నా, అది వదలలేకపోతున్నాను. ఇళ్లలో చెప్పుకుందామా అంటే ఇది చెప్పుకునే విషయం కాదు. అవును, దీని నుంచి ఎలా బయటపడాలి అన్నప్పుడు నేను చెప్పినటువంటిది ఏమిటంటే, ఇది పాస్ట్ లైఫ్స్లో కొన్ని జన్మలు వచ్చినప్పుడు ప్రమేయం లేకుండా జరుగుతుంది. ప్రమేయం ఉండి ప్లానెడ్గా చేసుకోవడం అనేది అది ఇంకా దారుణం, అది జరుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు మిమ్మల్ని రక్షించేది కేవలం అమ్మవారి యొక్క నామం. అది మీరు చేసుకోండి, కొన్ని రోజులు చేసుకున్నాక కొంతకాలం కంటిన్యూస్గా చేయండి అమ్మా అని. అప్పుడు ఏమవుద్దంటే మీ మైండ్ డైవర్ట్ అవ్వాలి వేరే వైపు, అమ్మవారి వైపు డైవర్ట్ అవుతే మీకు మార్పు వస్తుంది. అప్పటి వరకు వాళ్ళు ఏంటంటే కేవలం ఇద్దరు కూడా మంచి వాళ్ళే, వెల్ సెటిల్ చెప్పాను కదా, కానీ ఈ దైవ సంబంధించినటువంటి వాటి వైపు పెద్దగా లేరు వీళ్ళు. అవును, అక్కడి నుంచి అతను కూడా లైన్లో ఉన్నాడు, అప్పటిదాకా నాకు తెలియదు అతను లైన్లో ఉన్నాడని ఆమె దాంట్లో పెట్టింది, కాన్ఫరెన్స్లో పెట్టింది. అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. వారు నాయన ఇదేంద్రా అనుకొని నేను చెప్పా ఇద్దరికి, అట్లా కాదండి, ఇది సంథింగ్ కొన్ని ఉంటాయి, పాస్ట్ లైఫ్లో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటుంటాయి, అవి కొన్ని మిగిలిపోయినప్పుడు తెలియకుండా జరుగుతుంటుంది. అలా దాన్ని మనం కంటిన్యూ చేయలేం కదా, ఏదో తెలియని కొన్ని ఇన్సిడెంట్స్తో మనం అట్లా కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయినప్పుడు ఇప్పుడు మీకు పాపము అని స్పృహ వచ్చింది చూసారా, ఇది నిజమైనటువంటి విషయం. ఇప్పుడు ఇది పాపము, ఇది కరెక్ట్ కాదు అని మీకు అనిపించినప్పుడు ఏంటి, అమ్మవారిని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ రేపు సొసైటీలో చాలా కేసెస్ ఉన్నాయి, ఇట్లా 1-2 అని కాదు, చాలా కేసెస్ ఉన్నాయి. అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చెప్తుంది, సార్ మేము మాట్లాడుకోలేకుండా ఉండలేకపోతున్నాం, కానీ విడిపోలేక ఉండలేకపోతున్నాం. అంటే నేను చెప్పింది ఒకటే, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీ జీవిత భాగస్వామి నిజంగా బాగోపోతే మీరు డైవర్స్ ఇచ్చినా ఒక అర్థం ఉంది. అక్కడ డైవర్స్ ఇవ్వలేరు, చేయలేరు. అలాంటప్పుడు ఏంటంటే అమ్మవారిని మీరు రెగ్యులర్గా సాధన చేసుకోండి. అంటే ఇద్దరూ కూడా కొంతకాలం పాటు అలా అమ్మవారికి సంబంధించిన దాంట్లో అలా ఉండగా వాళ్ళకి ఏమైందంటే ఒక రియలైజేషన్ వచ్చి మాట్లాడుకుంటుంటారు అప్పుడప్పుడు, జస్ట్ ఫ్రెండ్స్లా ఉంటుంటారు. ఓకే, కానీ పూర్తిగా వాళ్ళ మైండ్స్లోంచి అది పోయింది, కంప్లీట్గా పోయింది వాళ్ళకి. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటేనండి, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, కర్మలు కానీ, ఇవన్నీ ఇట్లాగా తెలియకుండానే వాళ్ళ మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇది అదిగా కలియుగం కదా, కలి ప్రభావం ఉంటుంది, కలి పురుషుడి యొక్క ప్రభావం ఇవన్నీ మీద పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం అమ్మవారిని కనుక పట్టుకోగలిగితే, తెలుసో తెలియకో అజ్ఞానంలోనో కర్మ బట్టియో, ఎందుకంటే నేను ఆశ్చర్యపోతున్న విషయాలు ఏంటంటేనండి, ఈ రిలేషన్స్లో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళే ఉన్నారు, మళ్ళీ ఏదో దుర్మార్గులనో అవతల వాళ్ళని ముంచాలనో లేకపోతే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే మనుషులు కాదు. మళ్ళీ ఎన్ని కేసెస్ అయితే చూసాను, అన్ని కేసెస్ మ్యాక్సిమం 99.9% కేసెస్ అన్నీ కూడా పక్క వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, అతి మంచితనంగా ఉండేవాళ్ళు, లేకపోతే పక్క వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామనో గైడ్ చేద్దామనో ఈ తత్వం ఉన్న వాళ్ళే. మళ్ళీ
మరి ఈ తత్వం ఉన్న వాళ్ళకి ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అంటే బికాజ్ ఆఫ్ పాస్ట్ లైఫ్లో మిగిలిపోయిన కొన్ని కర్మలు. దాన్ని కేవలం ఈ సాధన ద్వారా బయటపడగలుగుతాడు. సరే, ఇంకోటి కొంతమంది తెలిసి చేస్తూ ఉంటారు, తెలిసి చేస్తుంటారు. ప్రాయశ్చిత్తం కోసం ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీ చేయొచ్చు అంటారు? చేయొచ్చు. అయినా కూడా మళ్ళీ డబ్బు కన్నా ఎక్కువ సుఖాన్ని ఇచ్చేది కామం అంటారు సార్ చాలామంది. సో ఇలాంటి ఈ పరిహారాలు చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ అలాంటి వాటికి లోన్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ కర్మ అంత బలంగా ఉందని అర్థం. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళకి తెలుసు వాంటెడ్లీ చేస్తున్నారు, మళ్ళీ తెలుసు వాంటెడ్లీ చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే వాళ్ళ కర్మ అంత భయంకరంగా ఉంది, అదొక వ్యసనంలా మారిపోయింది. కొంతమంది చూడండి, నేను సిగరెట్ మానేద్దాం అనుకుంటున్నానండి, మానలేకపోతాడు. మళ్ళీ సిగరెట్ కలుస్తాడు ఎక్కడైనా దొరికితే. మందు మానేద్దాం అనుకుంటున్నాను అంటే అడిక్ట్ అయిపోయాడు ఆ వ్యక్తి. అడిక్ట్ అయిపోయినప్పుడు ఏంటంటే, అందుకే మనకి చిన్నప్పటి నుంచి రామాయణాలు మహాభారతాలు ఎందుకు తెలియాలి అంటే, ఏది ధర్మం ఏది ధర్మం కాదు ఎన్ని తెలిసినా మళ్ళీ వెళ్ళిపోతాడండి మనిషి. కలి ప్రభావం వల్ల ఏమవుతుందంటే, ఎన్ని ధర్మాలు తెలిసినా మళ్ళీ అటువైపు వెళ్ళిపోతూ ఉంటాడు, అడిక్షన్స్ వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. సిగరెట్స్ అనో, ఈ మందనో, లేకపోతే స్త్రీ వ్యామోహం అనో, లేకపోతే ఇంకోటి ఏదో ప్యాకాట ఆడడం అనో, లేకపోతే ఈజీ మనీ అనో, ఎటో వెళ్ళిపోతుంటాడు. వాటన్నిటి నుంచి బయటపడేసేటువంటి ఏకైక మార్గం కేవలం అమ్మవారి ఆరాధన. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.